హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము 122వ కీర్తన 7వ వచనం మనం చూసినట్టయితే, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఇక్కడ మనం సందర్భం చూసినట్టయితే ప్రియ దైవజనమ, కీర్తనకారుడు యెరూషలేమునకు క్షేమం కలగాలని, శ్రేయస్సు కలగాలని, దాని ప్రాకారంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలని, ప్రజలందరూ సామరస్యంగా ఉండాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నెమ్మది అనే పదమును మనం ఇంగ్లీష్‌లో చూసినట్టయితే పీస్ అని చెప్పి వ్రాయబడిందండి. మనం ఇది హీబ్రూలో చూసినట్టయితే షలోమ్ అంటారు. దీనికి అర్థము సంపూర్ణత, పూర్ణత, ఏ లోటు లేకుండా ఉండడం అని అర్థము. కాబట్టి చూడండి ప్రియ దైవజనమ, మన జీవితంలో కూడా మన ప్రాకారంలో మన చుట్టూ నెమ్మది కలగాలి అని అంటే మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనకును, మన కుటుంబమునకును, అదేవిధంగా మన ప్రాకారము చుట్టూ నెమ్మది కలుగజేసేవాడిగా ఉంటాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.